హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 100% ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాం. మొన్న ఎవరో అడిగారు, అక్క మీ ఇంట్లో పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ బోలెడు పెరుగుతాయి కదా, దీని సీక్రెట్ ఏంటి అనేసి. దాని గురించి ఈ వీడియోలో నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన వాళ్ళకి ఈ ఘనజీవామృతం చేయడం కానీ దాని యూజెస్ కానీ కొత్త ఏం కాదు, కానీ తెలియలేని వాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఈ మధ్య రీసెంట్గా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, మళ్ళీ ఆర్గానిక్ కానీ కంప్లీట్గా ఆర్గానిక్లే చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు చివరి దాకా చూడండి, అంతే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూస్తూ ఉంటే మీ వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకేనా? సరే, రైట్, ఇంకా వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఘనజీవామృతం కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, చాలా పురాతనంగా వచ్చింది. ఇది మా పెద్దవాళ్ళు చేసుకుని వచ్చింది ఇది. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. కౌడంగ్ కానీ, కవ్ యూరిన్ కానీ, లేకపోతే బెల్లం, బేసన్, ఇవన్నీ మన ఇంట్లో దొరికేవే. ఓకేనా? ఒకవేళ మీకు దొరకకపోతే, అంటే కౌడంగ్ దొరుకుతాయి అక్క అనకండి, ఎందుకంటే కౌడంగ్ గోశాలలోనే తీసుకురావాలి, ఆవు పేడ. అది మన ఇంట్లో దొరకదు. ఓకేనా? రైట్. ఇక్కడ నేను మీకు పుట్టమట్టి చూపిస్తున్నాను. ఈ పుట్టమట్టి అనేది అందరికీ అందుబాటులో ఉండదు. మేమేమో పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి కాస్త సిటీ నుంచి బయట ఉన్నాము. ఇక్కడ మా దగ్గర బోలెడు పుట్టలు ఉంటే నేను కొద్ది మట్టి తీసుకొచ్చి స్టాక్ చేసి పెట్టుకున్నాను. ఇటువంటి తయారు చేసేటప్పుడు అది వాడుతూ ఉంటాను. మీకు పుట్టమట్టి అవైలబుల్గా లేకపోతే మీరేం చేయొచ్చు అంటే, ఈ పెద్ద పెద్ద చెట్టు ఉంటుంది చూడండి, చెట్టు కింద కాస్త చెత్త అంతా పక్క జరిపేసి ఒక హాఫ్ ఇంచ్ మట్టి తీసేసేయండి, పడేసేయండి. తర్వాత దాని లోతు తీసుకొని ఒక 2 ఇంచ్, ఒక 4-5 పిడికలు తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. పుట్టమట్టి దొరికినా పర్వాలేదు, లేకపోతే చెట్టు కింద ఉన్న మట్టి అయినా పర్వాలేదు. ఇందులో సూక్ష్మ జీవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని కలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఏది తీసుకున్నా కూడా ఒకసారి దాన్ని బాగా ఆ ఫిల్టర్ చేసుకోండి, కొద్దిగా రాళ్ళు రప్పలు లేకుండా చూసుకోండి. తర్వాత కావాల్సింది బెల్లం. ఈ బెల్లం మీ దగ్గర ఏది ఉంటే అది వాడొచ్చు, పాతదైనా వాడొచ్చు, కొత్తదైనా వాడుకోవచ్చు. కానీ కాస్త తురిమి పౌడర్ లాగా చేసుకొని కొద్దిగా నీళ్ళలో వేసి నానబెట్టుకోండి. అంటే అది పొడి పేడలు కలపడం కాస్త కష్టం అయిపోద్ది కాబట్టి సింపుల్ మెథడ్ చెప్తున్నాను నేను మీకు. లేదంటే కవ్ యూరిన్లో కూడా నానబెట్టుకోవచ్చు బెల్లంని. అది కాస్త కరిగించి పెట్టుకోండి. తర్వాత బేసన్ పిండి అయితే మా ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది. ఇది శనగపిండి లేకపోయినా ఒక 200 గ్రాములు తెచ్చుకోండి. బెల్లం ఎంత కావాలి అక్క అంటారేమో, నేను 5 kgs పేడకి ఒక 200 గ్రాము బెల్లము, 200 గ్రాము శనగపిండి తీసుకున్నాను. ఓ 2 లీటర్ వరకు కవ్ యూరిన్ తీసుకున్నాను, అంటే గోమూత్రం తీసుకున్నాను. మీకు గోమూత్రం ఒకవేళ దొరకకపోతే, అది ఎంత పాతదైతే అంత మంచిది. ఒకవేళ దొరకలేదు అనుకోండి, దాని బదులుగా నీళ్ళు వేసుకోండి. ఒక 50% వరకు పనిచేస్తుంది. 100% కావాలంటే కవ్ యూరిన్ మంచిది. ఓకేనా? ఇంకా ఈ ఆవు పేడ గోశాలలో ఉంటుంది. గోశాల నుంచి తీసుకొచ్చేటప్పుడు జెర్సీ ఆవు, ఇటువంటిది ఆవులది పేడ మీకు యూజ్ అవ్వదు. మన నాటి ఆవులు ఏవి ఉంటాయో వాటిది కౌడంగ్ మాత్రమే మీరు కలెక్ట్ చేసుకొని, ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిగా పనిచేస్తుంది. పాతది పని చేయదు దీనికి. ఓకేనా? సరే. ఈ తర్వాత ఆ పేడని బాగా కొద్దిగా పిసికి మెత్తగా చేసుకొని, దానికి ఓ 2-3 పిడికెడు మట్టి కలెక్ట్ చేసుకోమన్నాను కదా, ఆ మట్టిని, ఇంకా శనగపిండి, ఆ తర్వాత బెల్లం, ఇవన్నీ మొత్తం వేసి బాగా తిప్పాలి, అంటే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవటానికి మనకు అది ముద్ద చేసుకోవటానికి వీలు పడదు కాబట్టి దానికి గోమూత్రం కలుపుకుంటే ఒక ఒక మనకు ఉండకట్టడానికి వచ్చేటట్టుగా అవుతుంది. ఓకేనా? అది చెప్పాను కదా, ఒకవేళ కౌ యూరిన్ దొరకకపోతే, మీ గోమూత్రం దొరకకపోతే వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసి కూడా చూపిస్తున్నాను నేను. ఇవి దీని ఎందుకు ఇది ఎంత కష్టపడాలి అనుకోవచ్చు కొంతమంది, ఎందుకంటే కొత్త వాళ్ళు కదా. దీంట్లో సూక్ష్మ జీవులు ఎక్కువ ఉంటాయి. ఎందులో? ఆవు పేడలో కానీ, ఆవు మూత్రాల్లో కానీ, బెల్లంలో కానివ్వండి, శనగపిండి, మట్టి, ఇవన్నిట్లో కూడా మనకు ఎంతో కొంత సూక్ష్మ జీవులు ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది చాలా, అంటే చాలా పెరిగిపోతుంది. మనం ఊహించుకోలేనంత కౌంట్లెస్గా పెరిగిపోతుంది. ఈ సూక్ష్మజీవుల వల్ల మొక్కల పెరుగుదల చాలా బాగుంటుంది. కూరగాయలు కావచ్చు, ఆకుకూర కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఇది మీరు మొక్కలకి వాడడం వల్ల
100%గా మీకు రిజల్ట్ దొరుకుతుంది. చూడండి, నేను ఇక్కడ కలపడం చూపిస్తున్నాను. నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను. దానికి చేసుకోవటానికి గోమూత్రం వాడుతున్నాను. చూడండి, గోమూత్రం వాడితే ఏమవుతుంది, ఒక మిక్స్ చేయటానికి ఒక అనుకూలంగా ఉంటుంది. రెండోది ఏంటంటే, కౌ యూరిన్ కూడా చాలా మంచి చెట్లకి. మనం దాన్ని కొద్దిగా వాటర్లో వేసి, అంటే పాత గోమూత్రం తీసుకు వాటర్లో మిక్స్ చేసి మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల చీడపీడలు కూడా తగ్గిపోతుంది. అంత మంచి పవర్ఫుల్గా ఉంటుంది. మీకు ఇవన్నీ మిక్స్ చేయటానికి చేతి వాసన వస్తుంది అనుకుంటే గ్లౌస్ వాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను పల్లెటూరులో పెరిగినామే కాబట్టి నేను ఇటువంటి పట్టించుకొని నేను చేత్తోనే కలిపాను. మీరు మాత్రం గ్లౌస్ వేసుకోండి. ఎందుకంటే చాలా మంది అది వాసన భరించుకోలేరు, అంత ఈజీగా కూడా అది పోదు. ఆవు పేడ వాసన అంత ఈజీ పోదు. అందులోనూ పాత గోమూత్ర అయితే మరీ టూ మచ్గా ఉంటుంది. అందుకే నేను ముందే జాగ్రత్త చెప్తున్నాను. చూడండి, ఇట్లా నేను లడ్డూలాగా చేస్తున్నాను. ఎంత మంచిగా కుదిరింది చూడండి. ఇట్లా రావాలి. ఇట్లా వస్తేనే మనకు బాగా మిక్స్ అయిన కొద్దీ ఆ సూక్ష్మజీవులు పెరగడం ఎక్కువ అవుతుంది. ఓకేనా? అలాగే వేస్తే ఏమవుతుంది అని మీ ప్రశ్నకి సమాధానం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగవచ్చు. ఇక్కడ మీకు ఇంకో సమస్య, గోశాల నుంచి ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకు అక్కడ పనిచేసే వాళ్ళకి 100-200 ఇచ్చి పెట్టారంటే మీరు ఆ గోమూత్రం కలెక్ట్ చేసి పెడతారు వాళ్ళు. తర్వాత మీకు ఫోన్ చేసినప్పుడు తెచ్చుకోవచ్చు మీరు. ఓకేనా? అది మీరు వెళ్ళగానే దొరకకపోవచ్చు గోమూత్రం, ఎందుకంటే మార్నింగే దొరుకుతుంటుంది కాబట్టి. ఇవన్నీ మనం ఉండలు ఇలాగే ఉండలాగే చేసుకోవాలా అని నాలాంటి చాలా మేధావులకు ఒకటి బుర్రకు వస్తూ ఉంటుంది. అవసరం ఏం లేదు. ఉండనే కట్టుకోవాలని ఏం లేదు. పిడికెడలాగా కూడా చేసుకోవచ్చు. కానీ ఎండబెట్టేటప్పుడు మాత్రము నీడలోనే ఎండబెట్టాలి. ఎండలో పెట్టకూడదు. ఎండబెట్టడం అనగానే ఎండలో తీసుకొని పెడతారు చాలామంది. అట్లా చేయకండి. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతుంది. మనం ఎందుకు పనికిరాని తీసుకుపోయి చెట్లకేస్తాం. సో అలా మాత్రం చేయకండి. నీడలో ఒక 15 రోజులు పడుతుంది. ఎండాకాలం కాబట్టి తొందరగానే ఎండుతుంది. నీడలో పెట్టండి. ఇది ఎండిన తర్వాత మీరు కావాలంటే ఉండ అలాగే ఉంచుకోవచ్చు. లేదంటే దాన్ని బాగా దంచి పొడి చేసి సంచిలో నింపుకొని పెట్టుకోవచ్చు. ఇది స్టోర్ చేసుకునేటప్పుడు మన ఈ పొడి చేసినప్పుడు కొంచెం తేవం ఉన్నట్టుగా చూసుకోవాలి. అంటే కొద్దిగా నీళ్లు చిలకరించి పెట్టుకుంటే మనకు చాలా ఎక్కువ రోజులు వస్తుంది. ఇది ఒక 6 నెలల వరకు మనం యూస్ చేసుకోవచ్చు మొక్కలకి. ఇది వాడడం వల్ల అర్త్వర్మ్స్ కూడా మొక్కలకి చాలా బాగా పెరుగుతుంది. అంటే అర్త్వర్మ్స్ కూడా పుడతాయి దీనివల్ల. ఓకేనా? ఇవన్నీ నాకు తెలిసినే నేను చెప్తున్నాను. మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంకా ఇవే ఐటమ్స్ని వాడుకొని మన ద్రవ జీవామృతం కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇవే కొద్దిగా ఒక 10 లీటర్ 15 లీటర్ నీళ్ళలో ఇవన్నీ వేసి ఒక డ్రమ్లో కానీ లేకపోతే పెయింట్ బకెట్లో కానీ వేసి ఓ 2 రోజులు దాన్ని తిప్పుతూ ఉండాలి. ఎలా తిప్పాలంటే ఒకే ఆర్డర్లో తిప్పాలి. ఉల్టా పల్టా తిప్పకూడదు. ఒకే రౌండ్గా మన గడియారం తిరుగుతుంది కదా, అట్లా మనం తిప్పితే సరిపోతుంది. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తిప్పి అలా పెట్టుకోవాలి 2 రోజులు. 3వ రోజు తీసి దానికి ఇంకా వాటర్ వేసి మిక్స్ చేసి ఎప్పటికప్పుడు వాడుకోవాలి. దీన్ని స్టోర్ చేసుకోవటానికి కాదు. అదే ఘనజీవామృతం అయితే 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మొక్కలకు ఒక 15 రోజుల నుంచి ఒక నెలలోపు ఒక్కొక్క పిడికెడు మొక్కలకి వేస్తే సరిపోతుంది. అలాగే ఉంటే చిన్న చిన్న ఉండలు ఒక్కొక్కటి పెట్టినా మెల్లమెల్లగా నీళ్ళు పోస్తున్న కొద్దీ మొక్కలకి అందుతుంది. చక్కగా బలంగా పెరుగుతుంది మొక్కలు. ఇది నాకు తెలిసిన ఘనజీవామృతం గురించి చెప్పాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పవచ్చు. నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పటివరకు బాయ్.